ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేయమామృతాత్. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం శనైశ్చరాయ నమః. మనకి ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో మార్చి 30వ తేదీ చాలా విశేషప్రదమైనటువంటిది. ఎందుకంటే ఈ యొక్క రోజున మనకి ఉగాది కావటం, అర్ధరాత్రి మనకి 6 గ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ షష్టగ్రహ కూటమి, ఆ తదుపరి పంచగ్రహ కూటమిగా మానవుల మీద, దేశం మీద, ప్రపంచం మీద ప్రకృతితో అనుసంధానం చెందినటువంటి గ్రహాల యొక్క వీక్షణలు ప్రకృతి మీద తన యొక్క ప్రకోపాలని చూపిస్తూ వైవిధ్యకరమైనటువంటి ఎన్నో రకాల ఫలితాలని మన మీద చూపెట్టబోయేటటువంటి సమయం చాలా తొందరగా ఆసనమైంది. అందులో ముఖ్యంగా మనం కర్మకి కారకుడైనటువంటి శని భగవానుడు అందులో చాలా పెద్ద హీరో పాత్ర వహిస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపుగా ఒక 6 సంవత్సరాల నుండి కూడా తన యొక్క స్వక్షేత్రాలైనటువంటి మకర రాశి మరియు కుంభరాశిలో ఎన్నో విధాలైనటువంటి నక్షత్రాలతో అనుసంధానమై తన యొక్క స్వక్షేత్రము, మూలత్రికోణము అయినటువంటి తన యొక్క సొంత ఇళ్లల్లో ఆయన ప్రయాణం చేస్తూ ఎంతోమందిని ఎన్నో రకాలుగా కాపాడుతూ, సరే ఎవరైతే పూర్వజన్మ కర్మాల్ని అనుభవించాలో ఆ కర్మలని అనుభవింపజేస్తూ ఆ శనీశ్వరుడు తన యొక్క మంచితనాన్ని అట్లాగే తన యొక్క ఇబ్బందుల్ని కూడా కలుగజేశాడు. మరి ఈ యొక్క మార్చి 30వ తేదీన శని భగవానుడు మీనరాశిలో సంచరించటం వలన మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఆ యొక్క శని సంచారం వలన కలిగేటటువంటి ఏలినాడి శని ప్రభావాలు, అష్టమ శనిగ్రహ ప్రభావము, అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావాలు ఏ విధంగా ఉంటాయో మరి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా శని భగవానుడి గురించి మాట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలి, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. అట్లాగే మేము మాట్లాడితే చూసేటటువంటి మీలాంటి ప్రేక్షకులకి, వినేటటువంటి శ్రోతలకి కూడా చాలా మనోధైర్యం ఉండాలి. ఎందుకంటే గ్రహాల యొక్క వీక్షణలన్నీ కూడా చంద్రుడి మీద ప్రేరితమై ఆ చంద్రుడే మనకి మనస్సుగా రూపాంతరత చెంది ఉంటాడు. కాబట్టి మరి మనోనిగ్రహ అట్లాగే మనోస్థైర్యము మన శరీరాన్ని నిలబెడుతుంది. మన మనస్సు ద్వారా ఎన్నో ప్రకోపాలు లోపల వాత పిత్త శ్లేష్మ అనేటటువంటి త్రిగుణాత్మక రోగాలు కలుగజేసేటటువంటి దోషాలు మనలో ఉన్నాయి. అట్లాగే మనసుతోనే కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనేటటువంటి అరిషడ్వర్గాలన్నీ కూడా ఆ మనసు చుట్టూ ఆవాహితమై పరిభ్రమిస్తూ ఉంటాయి. కాబట్టి మరి వాటన్నిటినీ కూడా మనసు అనేటటువంటి ఆయుధాన్ని ఉపయోగించి మనము మన యొక్క పంచేంద్రియాలని కూడా నిగ్రహించుకుంటూ మరి ఈ శని భగవానుడి వలన కలిగేటటువంటి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు తట్టుకుంటూ జీవితంలో ఎవరైనా సరే దీర్ఘాయుష్యవంతులుగా, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనే కోరుకుంటాం. మరి ఈయన ఆయుకారకుడు, ఆయువుని ఇచ్చేవాడు ఈయనే. అట్లాగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి అంటే మనం నిత్యము కూడా ఎన్నో లక్షల సార్లు మన యొక్క నాసికా రంధ్రాలతో ఈ యొక్క వాయువుని లోపలికి ఆక్సిజన్ ద్వారా పంపించి బయటికి కార్బన్ డైఆక్సైడ్ ద్వారా మనం వదులుతూ ఉంటాం. మరి కార్బన్ డైఆక్సైడ్ శని భగవానుడు క్లీన్ చేస్తేనే మనకు ఉన్నటువంటి లోపల చెడు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్ ఒకటే కాదు, కార్బన్ డైఆక్సైడ్ కూడా మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మన ప్రాణం నిలబడటంలో సరి సమానమైనటువంటి తూకం కలిగి ఉంటుంది. కాబట్టి ఆ మహానుభావుడైనటువంటి శనైశ్వరుడు కలుగజేసే ఇబ్బందుల కన్నా ఆయన మన యొక్క దేహాన్ని నిలుపుతాడు. మన యొక్క మనస్సుకి ఏకాగ్రతని, సరైనటువంటి ప్రణాళికలు ఏ సమయంలో ఏ నిర్దేశితంలో ఏ పని చేయాలి అనేటటువంటి దాన్ని ఒక క్రమబద్ధంగా వాటిల్ని రూపాంతరత చేసుకుంటే, అట్లాగే ఎవరితోనైనా మాట్లాడాలన్నా మనకున్నటువంటి ద్వాదశ రాశులు, ద్వాదశ భావాలుగా ఎన్నో భావాలని మన మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి. ప్రతి మనిషికి చిన్న లేదు, పెద్ద లేదు. మరి ఈ యొక్క మానసిక చర్యలన్నీ కూడా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం చేత మాత్రమే ఓర్పుని, సహనాన్ని, దయా దాక్షణ్యాలని
అట్లాగే అవతల వ్యక్తులతో మాట్లాడే స్వభావ లక్షణాలని బట్టి మనకి లాభాలు కలుగుతూ ఉంటాయి, ఆయువు పెరుగుతూ ఉంటుంది. ముందు ముఖ్యంగా ఈ శనిచరుడు మనసు మీద ప్రభావితం చేస్తూ ఉంటాడు. అంటే తను ఉన్నటువంటి నక్షత్రాల పరంగా ఎప్పుడూ కూడా ఏ గ్రహమైనా సరే తనంతట తాను ఏ రకమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు అని శాస్త్ర ప్రమాణం. ముఖ్యంగా శని మహానుభావుడు మరి మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలో ఈ యొక్క మార్చి 30వ తేదీ నుండి తన యొక్క చారణ సలుపుతూ మరి అందులో ఏప్రిల్ 27వ తారీఖు వరకు కూడా అదే నక్షత్రంలో తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. ఆ తదుపరి ఈ శని భగవానుడు జూలై 13వ తేదీన శని భగవానుడు తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రవేశించి ఆ తదుపరి అక్టోబర్ 5వ తేదీన మీనరాశిలోనే పూర్వాభాద్ర నక్షత్రంలో వక్రగతిని ఆల్రెడీ శనీశ్వరుడు జూలైలో ప్రారంభం చేసి మళ్ళీ నక్షత్రపరంగా అక్టోబర్ 5వ తేదీన పూర్వాభాద్ర నక్షత్రంలో వక్రగతిని పొందుతాడు. మరి ఈయన మీనరాశిలో మరి రుజుమార్గం అంటే స్ట్రైట్ వేలో ఎప్పుడు వస్తాడంటే నవంబర్ 28 వరకు. మొత్తం మీద ఈ యొక్క శని భగవానుడు మీనరాశిలో ఉండటమే మన యొక్క కర్మలన్నీ నివృత్తి చేసేటటువంటి పరిస్థితి మనకు కలిగిస్తున్నాడు. పూర్వజన్మల్లో మిగిలి ఉన్నటువంటి పుణ్యాన్ని ఈ జన్మలో మనము దేవతా ప్రతిష్టల ద్వారా కానీ లేకపోతే ఆయన జలరాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి నదులు, బావులు ఇలాంటివి తవ్వటం ద్వారా కానీ, నదుల యొక్క అనుసంధానం చేయటం ద్వారా కానీ, అంటే కొంతమంది కీర్తివంతులైనటువంటి ప్రజానాయకులు ఉంటారు, పెద్ద పెద్ద గొప్పవాళ్ళు, వాళ్ళు ఈ విధంగా నదులు, చెరువులు వీటిని గనక కాపాడినట్లయితే శని భగవానుడి యొక్క ఆగ్రహం బదులు అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే ఈ శని భగవానుడు మీనరాశిలో ఈ నక్షత్రాలలో అంటే పూర్వాభాద్ర నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, ఆ తదుపరి రేవతి నక్షత్రం 3 నక్షత్రాలలో పరిభ్రమించడం వలన రకరకాలైనటువంటి దివ్యకరమైనటువంటి శుభాలు అశుభాలు కలిగే పరిస్థితులు ఉంటాయి. అట్లాగే ఈ యొక్క శని భగవానుడు మరి 30వ తేదీన మనకి మీనరాశిలో ప్రభావితం అవటం ద్వారా ఏ రకమైనటువంటి ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి ప్రభావాన్ని సూచిస్తాడనేది తెలుసుకోవడం. అట్లాగే ఈ శని భగవానుడు ఇప్పటి వరకు 30వ తారీఖు వరకు కూడా కొన్ని రాశుల వారికి ఏలినాటి, అష్టమ, అర్ధాష్టమ శని రూపాలతో వారిని ఎన్నో రకాల ఇబ్బందులు, కొన్ని మంచి చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ట్రాక్ అనేది మారుతోంది, అంటే మీనరాశిలోకి మారుతున్నాడు. అంటే కొన్ని రాశుల వారికి ఈ యొక్క ప్రభావాలు తగ్గి కర్మ ప్రారంధాల నుంచి నివృత్తి జరిగి మరికొన్ని రాశుల వారికి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం చేత మనకి కర్మని అనుభవించేటటువంటి మంచి శుభకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పూర్వజన్మ కర్మస్థితుల్ని ఈ జన్మలో పరిపూర్ణంగా అనుభవింపజేసేటటువంటి వాడు శని మహానుభావుడు. మరి ఒక బంగారపు ముద్దని మనం గనక ఏ విధంగా అయితే పలు రకాల యాసిడ్స్లో ముంచి వాటిని బంగారపు ఆభరణంలా తయారు చేసి మనం ధరిస్తే ఎంత దగదగా మెరిసిపోతూ 10 మంది యొక్క ఆలోచనలు, వారి యొక్క దృష్టి మన మీద పడి మనల్ని మెచ్చుకుంటారో ఆ విధంగా ఒక బంగారపు ఆభరణాన్ని 7.5-8 సంవత్సరాలు ఆయన ఈ మీనరాశిలో ఉండి కొంతమంది నక్షత్రాల వారికి, రాశుల వారికి ఆ బంగారపు ఆభరణం ఇచ్చేటటువంటి విలువైనటువంటి పరిస్థితిని ఈ శని భగవానుడు కలుగజేస్తున్నాడు. కాబట్టి ఆ రాశుల వారు తగినట్టుగా రెడీగా ఉండండి. ముఖ్యంగా ఆయన తయారు చేసేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి శారీరకమైనటువంటి సమస్యలు, మానసికమైనటువంటి దుర్యోగాలు, అట్లాగే ఇంకా ఎన్నో రకాల ప్రమాదాలు, కష్టాలు అన్నీ ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ 7.5 సంవత్సరాలు ఆయన ఒకే విధమైనటువంటి ప్రక్రియలు చేయడు. 2.5 సంవత్సరాలు ముందు వెనక మధ్యలో రకరకాలైనటువంటి పరిస్థితుల్ని మానవుల మీద ప్రభావితం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన్ని శనీశ్వరుని ఉపశమించడం కోసం ఆయన యొక్క శాంతి మంత్రాలని బ్రాహ్మణుల చేత ఆయనకి సంబంధించినటువంటి వేద మంత్రాలతో ఘోషని గనక మనం జలరూపకంగా జపాలు, తర్పణాలు చేసి శనిగ్రహ హోమాలు చేసి అట్లయితే గనక ఆ శనీశ్వరుడు చేసేటటువంటి విన్యాసాలు మన మీద తగ్గి ఆయన యొక్క ప్రకోపాన్ని, ఆగ్రహాన్ని మన మీద పడకుండా మన వరకు మనం అడ్డుదెర కట్టుకోవడానికి ఈ బ్రాహ్మణుల చేత చేయించేటటువంటి జప తపాలు, దానాలు, హోమాదులు కూడా చాలా పలు విధాలైనటువంటి పరిస్థితుల నుంచి మనకి ఇబ్బంది లేకుండా ఉపశమింపజేస్తాయి. కాబట్టి శని భగవానుడిని మార్చి నుంచి కొంతమంది రాసులు, కొన్ని రాసుల వారు, నక్షత్రాల వారు ఆరాధించుకోవడం ద్వారా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ముఖ్యంగా శని భగవానుడు ఓన్లీ ఈ రాసుల వారికే కాదండి, మిగతా రాసుల వారికి
ఆయన ఏ ఏ భావాల్లో అంటే ఏ ఏ భావాలలో ఉన్నా కూడా రకరకాలైనటువంటి సమస్యల్ని కలుగు చేస్తాడు. ఆ భావానికి సంబంధించినటువంటి ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి మంచి స్థితిని అట్లాగే యుతిని కలుగజేసి ఎన్నో రకాల ఆపదల్ని కూడా పక్కకి నెట్టివేసే పరిస్థితి ఉంటుంది. అన్నిటికీ మూల మార్గం శని భగవానుడి యొక్క ఆరాధన. మరి ఈయన గురించి చెప్పుకుంటూ పోతే మనకి సమయం చాలా అయిపోతుంది కాబట్టి మరి ఏ ఏ రాశుల వారికి ఈ సంవత్సరం మార్చి 30వ తేదీ నుండి మరి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఈ యొక్క శని ప్రయాణంలో మనం ఏ విధంగా మరి జలరాశిలో ఉన్నాడు కాబట్టి సముద్రంలో పడవ ఎక్కి కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మనకి ఆటుపోటులు కనిపిస్తూ ఉంటాయి. మరి ఆ సముద్రం కాబట్టి అలలు ఎగిసిపడుతూ మనం వాటిని ఎలా తప్పించుకోవాలో కూడా ఆ శని భగవంతుడు మనకి కలుగజేస్తాడు. అన్నిటికీ మూల మార్గం ధ్యానము. ఎందుకంటే మీనరాశి అనేటటువంటిది రాశులన్నిటిలో కూడా మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి రాశి కాబట్టి మరి దీంట్లో కర్మకారకుడైనటువంటి శని భగవానుడు ప్రవేశించేటటువంటి ఈ సమయం అందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయంగా భావించండి. ఎక్కడా భయపడకూడదు, ఎక్కడా అధైర్యపడకూడదు. ధైర్యంతో ఆయన్ని గనక మనం మానసికంగా ఆరాధిస్తే, హనుమంతుల వారిని పరమేశ్వరుణ్ణి గనక ఆరాధిస్తే మనకి శని యొక్క బాధలు లేకుండా తప్పించుకోవడానికి ఉత్తమమైనటువంటి మార్గాలు చాలా ఉన్నాయి. అవి పర్సనల్గా ఎవరైనా సరే వాళ్ళ యొక్క జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి కూడా ఇప్పుడు ప్రజెంటు ఈ యొక్క గోచారంలో శని ఉన్నటువంటి నక్షత్రాలు, శని ఉన్నటువంటి రాశులలో సమన్వయం చేసుకుంటూ చెప్పించుకున్నట్లయితే ఇప్పుడు చెప్పేటటువంటి అందరూ చెప్పేటటువంటి ఈ యొక్క శనిగ్రహ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఏమీ జరగవు. ఎందుకంటే వారికి నడిచే దశలు అంతర్దశలు వేరే ఉంటాయి, ఆ నక్షత్రాలు వేరే ఉంటాయి. కాబట్టి అందరికీ ఒకే రకంగా ఈ యొక్క ప్రభావాలు జరగవు. కాబట్టి ఇది విని కొంతవరకు ధైర్యాన్ని అట్లాగే ఉపశమనాన్ని పొందటానికి మాత్రమే ఈ యొక్క గోచారాన్ని శనిగ్రహ ఫలితాలని మాత్రం వినాలని మనసారా కోరుకుంటున్నాను. కాబట్టి ఇక మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఈ యొక్క శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. వృషభ రాశి. వృషభ రాశి వారికి మార్చి 30వ తేదీ నుండి దాదాపుగా ఒక 2.5-3 సంవత్సరాలు శని భగవానుడు ఉన్నతమైనటువంటి ఔన్నత్యాన్ని, అధికార యోగ్యాలని, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి పదవులని, ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నటువంటి అంటే అధికారం కోసం రాజకీయ రంగంలో ఎన్నో సంవత్సరాలుగా దీర్ఘకాలికంగా వాళ్ళు ఎన్నో సంవత్సరాలు బట్టి శ్రమ పడుతూ ఉంటారు. మరి శని భగవానుడు కర్మని అనుభవింపజేయడంలో ముందుంటాడు. ఎన్నో సంవత్సరాలు వారు ఎన్నో తిరిగి ఉంటారు. వాళ్ళందరికీ కూడా యోగ్యకరమైనటువంటి కాలంగా భావించవచ్చు. ఎన్నో రకాలైనటువంటి వృత్తుల వారికి, ఉద్యోగంలో స్థిరత్వం లేనటువంటి వారి వృషభ రాశి వారికి స్థిరత్వం కలిగేటటువంటి పరిస్థితి ఎదురవుతోంది. అట్లాగే వారు ఏదైతే కోరుకుంటున్నారో ఉద్యోగపరంగా కానీ, ఉన్నతమైనటువంటి పదవుల కోసం కానీ అవన్నీ కూడా కొంత స్వయం శక్తితో స్వయంకృతంగా ఎంత కష్టపడి ఎంత ఓర్పుతో సహనంతో మనం మాట్లాడే విధానం, ముఖ్యంగా వృషభ రాశి వారు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. మీరు ఏది మాట్లాడితే అది అవతల వ్యక్తికి చాలా ఇంపుగా అనిపిస్తుంది, శ్రవణానందంగా అనిపిస్తుంది. ఎందుకంటే శని భగవానుడు లాభంలో ఉండి వృషభ రాశిని చూడటం అంటే వారు అంటే లోపల ఏమీ లేకుండా ఫ్రాంక్గా గనక మాట్లాడినట్లయితే ఎక్కడ కోపము, ఆవేశం, ఎందుకంటే మిగతా గ్రహాల వలన కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రలోభాలు, ప్రకోపాలకి మీరు లోను కాకుండా ఓన్లీ శని భగవానుడి యొక్క దృష్టి వృషభ రాశి వారి మీద తృతీయ దృష్టి పడుతుంది. కాబట్టి వారు గనక ఓపికగా అవతల వాళ్ళతో ఈ పని జరుగుతుంది అనేటటువంటి ముందే ప్రణాళిక ఏర్పాటు చేసుకొని సమయాన్ని అనుకూలంగా చేసుకొని కనుక వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వారికి మాత్రం లాభసిద్ధి కలగటంలో ఎటువంటి ఇబ్బంది లేదు వృషభ రాశి వారికి. మరి వృషభ రాశి వారికి శని భగవానుడు లాభంలో ఉండి మీనరాశిలో ఉండి 5వ స్థానమైనటువంటి కన్యని చూడటం ద్వారా వీరు కొంతమంది ప్రేమ వ్యవహారాలు అంటే ప్రేమ అనేటటువంటి మాటలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళకి సౌఖ్యం కలగడానికి, అభీష్టం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కొంత ఆర్థికపరమైనటువంటి ఖర్చు కూడా చాలా అధికంగా ఉంటుంది. కొన్ని సమస్యలు వచ్చే పరిస్థితి కూడా ఎదురవుతుంది. ఏదేమైనప్పటికీ మానసిక ఆలోచన దీంట్లో చాలా పాటించాలి. ముఖ్యంగా అష్టమ స్థానమైనటువంటి ధనుస్సు రాశి మీద వృషభ రాశి వారికి ఈ యొక్క శని దృష్టి పడుతోంది. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు, చేసే పనుల్లో కార్య విఘ్నాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ వారు తమ అనుకున్నటువంటి పని లాభకరంగా సిద్ధించుకోవాలని గట్టిగా, ఎందుకంటే శని భగవానుడు సంకల్ప సిద్ధిని గట్టి చేసేవాడు. ఏకాగ్రతకి మారుపేరు ఎవరంటే శని భగవానుడు. అవన్నీ ఆయనకి ఆ ఓపికతో చేసుకొని మీరు గనక ఒక అర్జునుడు బాణాన్ని ఏ విధంగా అయితే పక్షి గుడ్డు మీద పెట్టాడో మీ యొక్క ఏకాగ్రత కూడా
ఆ పని మీద చదువుకునే విద్యార్థులు అయితే దాని మీదే పెట్టాలి. అట్లాగే పనిచేసే వాళ్ళు వృత్తిలో, లేకపోతే కార్మికులు, లేకపోతే ఎన్నో శాఖల్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, లేకపోతే సినిమా పరిశ్రమల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, న్యావీ రంగంలో ఉన్నవారు కావచ్చు, ఇట్లా ఏ రకమైనటువంటి వృత్తులు చేపట్టిన వారైనా ఎవరైనా సరే వృషభ రాశి వారు స్వయం శక్తితో, ఏకాగ్రతతో, మంచి ప్రణాళికలతో, మంచి వాక్కుని గనక ఆ శని భగవానుడి ద్వారా ప్రసాదించమని కోరుకొని వెళ్లే ముందు ఆ శనిని తలుచుకొని, శని భగవానుడిని తలుచుకొని కనుక మీరు అవతల వ్యక్తితో మాట్లాడితే కార్యసిద్ధి మీకే కలుగుతుంది. ఆకస్మికంగా ఎన్నో లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. వృత్తి ధర్మంలో ఈ వృషభ రాశి వారికి అనుకోకుండా ప్రమోషన్లు వస్తాయి. వారు చిన్న పనే చేస్తారు, కానీ అధిక మొత్తంలో గవర్నమెంట్ అవార్డ్స్ అందుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి విద్యావంతులకి అభీష్టమైనటువంటి సిద్ధి కలుగుతుంది. ఉన్నత విద్యలకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఆకస్మికంగా తండ్రి వలన సహకారం అందుతుంది. అట్లాగే ఏదైనా బ్యాంకులకు వెళ్ళి అప్పు చేద్దామన్నా సరే తొందరగా పనిచేసేటటువంటి శక్తి శని భగవానుడు మీకు ఇస్తున్నాడు. కాబట్టి ఉన్నతమైనటువంటి చదువులకు వెళ్ళే వాళ్ళు కూడా మహత్తరమైనటువంటి యోగ్యకాలంగా భావించవచ్చు. ఏది ఏమైనప్పటికీ శని భగవానుడి యొక్క దృష్టి గొప్పది, ఆయన ఉన్నటువంటి స్థానం గొప్పది. కానీ ఆయన నక్షత్రాలు మారినప్పుడల్లా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వారి జాతకంలో ఉన్నటువంటి పరిస్థితుల వలన కూడా ఒక్కోసారి ఈ చెప్పినటువంటి లాభాలన్నీ నష్టాలుగా కూడా అయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే మూఢనమ్మకంతో లేకపోతే ఏదో గుడ్డితనంతో వెళ్ళకూడదు. చాలా సాధకుడిలాగా పనిచేయాలి. ఒక పని చేసేటప్పుడు ముందు ప్రశాంతమైనటువంటి చిత్తతతో, అంటే మనసుని ఏకాగ్రతతో చేసి ప్రశాంతంగా కూర్చొని, ఎందుకంటే శని భగవానుడు యోగాభ్యాసానికి గురువు. ఒక యోగం కూర్చొని 10 నిమిషాలు ఎవరైనా సరే దైవ పూజ చేయాలన్నా, లేకపోతే కూర్చొని ఏకాగ్రతగా కళ్ళు మూసుకుంటే మనకి ఏవేవో రకరకాలుగా కళల్లోకి వస్తాయి. కాబట్టి ఆ ఏకాగ్రత రావడం అంత విశేషమైన కాదు. అందుకని ఎవరైనా ఒక పనికి వెళుతున్నా, ప్రయాణానికి వెళుతున్నా, ఎవరితో అయినా మాట్లాడాలనుకున్నా ఏకాగ్రతమైనటువంటి చిత్తంతో కూర్చొని ఆ శని భగవానుని కనుక ఓం శనైశ్చరాయ నమః అని మనసులో ఒక 19 సార్లు అయినా సరే అనుకొని ఆయన ఆజ్ఞా అనుగ్రహం పొందితే గనక అభీష్టం మీదనే చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ వృషభ రాశి వారు చాలా అదృష్టవంత కూడా ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అనుభవించే యోగం కలుగుతుందని చెప్పచ్చు. విశేషమైనటువంటి బంగారపు ఆభరణాలు కలుగుతారు. ముఖ్యంగా ఈ గనులు, లేకపోతే రాజకీయ నాయకులు, అట్లాగే లాయర్లు, లేకపోతే డాక్టర్ వృత్తి వాళ్ళు, వైద్యాలయాలకు సంబంధించినటువంటి సిబ్బంది, శ్రామికులు ఎవరైతే వైద్యాలయాల్లో పనిచేస్తూ ఉంటారో ఆ శ్రామికులకి ఉన్నతమైనటువంటి పోస్టులు వస్తాయి. నర్సులు కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదివి వేరే దేశాలలో ఆ నర్సులు కూడా పెద్ద పెద్ద డాక్టర్లు అయ్యేటటువంటి పరిస్థితులు, డాక్టరేట్లు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి లాభాలు ఈ వృషభ రాశి వారికి చక్కగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ వృషభ రాశి వారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే నిత్యము వారు లక్ష్మీదేవి స్తుతి చేయండి. శనీశ్వరుడు లాభం ఇస్తున్నాడు కదా అని చెప్పి వదిలేయకుండా ప్రతి నిత్యము ఆ లాభము దినదిన వృద్ధి జరగడానికి శనీశ్వరుని యొక్క మంత్రాలక్కర్లేదు కానీ శనీశ్వరుని యొక్క శ్లోకాలు, స్తోత్రాలు చదవండి. లేదా అట్లీస్ట్ ఓం శనైశ్చరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మనస్ఫూర్తిగా మీరు కనుక చదువుకున్నట్లయితే వీరికి అన్ని రకాలుగా వృద్ధి కలుగుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అది ఉంటే అన్ని పనులు సద్వినియోగం జరుగుతాయి. ఓం శ్రీమాత్రే నమః.